బాబా ఆటో బాబున్నే బాబా పవన్ కళ్యాణ్ ఏంటి ఫిలిం నగర్ వచ్చావా? 250 అవుతుంది. సరే పద. చేయండి సార్. పర్లే బాబు ఉంచుకో. సార్ మావా లేమా ఇంకెప్పుడు తింటావు ఇంతసేపు పడుకుంటే? కీర్తి టిఫిన్ రెడీ అయిందా? వస్తున్నా. ఇదిగో మీ బాక్స్, మీ షర్ట్. జర భద్రంగా ఉండు. ఇవాళ నుంచి కొంచెం లేట్ అవుతుంది. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, సరేనా? బాయ్. పొద్దున వచ్చినావు? ఏం లేక నీ కూతురు కనుపుతోందని తెలుసు కదా. కనుపు కూడా దగ్గరలో ఉంది. పైసలు కావాలి. ఏదో రకంగా చేసి డబ్బులు కూడబెట్టాలి. ఇప్పటి నుంచి నైట్ కూడా ఆటో తోలుదాం అనుకుంటున్నాను. కొద్ది భద్రంగా ఉండవు. నైట్ మళ్ళా ఆటో చూసి నడుపుకో నాయన. సరే. ఆటో వస్తావా? ఆటో లేకపో. ఆటో వస్తావా? సరే వస్తా పదా. ఇక్కడే ఆ పాప. సరుకు ఇంకా కావాలి. ఆపండి. ఆటో ఆపండి. అన్న ఆపరా. అన్న ఇక్కడ వరకు వెళ్ళాలి, వస్తారా అన్న? లేదమ్మా, లేట్ అయిపోయింది, ఇంటికి పోవాలి. అన్న ప్లీజ్ అన్న, అర్జెంట్ అన్న, వెళ్ళాలన్నా. సారీ అమ్మా, నేను రాను. ప్లీజ్ అన్న. అన్న మీటర్ పైన డబ్బులు ఇస్తా అన్న, ప్లీజ్ అన్న. సరే ఎక్కడ? థ్యాంక్స్ అన్న.
వస్తున్నా ఆన్ వే. మా ఫస్ట్ రా ప్లీజ్, నీకోసం వెయిట్ చేస్తున్నారా? సరే సరే అన్న, కొంచెం తొందరగా వెళ్ళరా ప్లీజ్. సరే సరే. థ్యాంక్స్ అన్న. రారా, వచ్చినావా? రా వచ్చి కూర్చో. ఇంట్లో ఎవరు చూడలే కదా? లేదు, అందరు పడుకున్నాక వచ్చేసా. నేను ఎంత టెన్షన్ పడ్డానో. అమ్మయ్యా, ఇంకా ఇక్కడి నుంచి మనం హాయిగా వెళ్ళిపోదాం. రాజేష్, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకు బంగారం. విజు, మనీ గోల్డ్ తెచ్చావా? ఇటువ దాచిపెడతా. తెచ్చాను. అబ్బా, ఏమైంది విజు? నా బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయినా అనుకుంటా. ఏంది, ఆటోలోనా? ఇంకా దొరికినట్టే పో. పద వెళ్ళి తెచ్చుకుందాం. ఎరడా? వెతుకుతావా? వెతుకుతావా? మర్చి మర్చిపోయినా. ఏంది, నీ అమ్మ నాటకాలు దెంగుతున్నావా? నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ ఆటో వాడు తెచ్చి నీకు ఇస్తాడనుకుంటున్నావా? నిజముందా? ఎందుకు రాజేష్ అలా మాట్లాడుతున్నావు? నాకు పిచ్చెక్కింది, నాకు పిచ్చెక్కింది. లేకుండా వస్తావా? దానికోసమే కదా ఎంత చేసింది. మేడం బ్యాగ్. ఉండొచ్చు. ఎవరా నువ్వు? రండి మేడం, రండి రండి. కూర్చోండి మేడం. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడన్నా. పర్లేదమ్మా, జరిగిందంత చెప్పు. నానే కదా, అర్థం చేసుకుంటాడు. వెళ్ళండి. సరే అన్నా. కాదన్నా, ఇంత మనీ గోల్డ్ చూసి కూడా నువ్వు మళ్ళీ ఎలా తిరిగి తెచ్చావు? పైసలు బంగారం చూసి ఎవరు కోరిక పుట్టదు? నాకు కూడా పుట్టింది. ఎవరి దెబ్బ ఇది? ఓపెన్ చేయాలా వద్దా? దేవుడా, ఇంత డబ్బా! గోలు కూడా ఉందా? ఇందాక ఎక్కిన అమ్మాయిది అనుకుంటా. నా అవసరానికి దేవుడు పంపించాడు అనుకోవాలా? దేవుడు నాకే పంపలే. వచ్చేసారా? చాలా ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా?
రా మామ తిందాం, అంతా నేను రెడీ చేశాను. చూడు మామా, మామా మన బాబు ఎంత అల్లరి చేస్తాడో తెలుసా? నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు చూడు, నువ్వు రాగానే కామైపోయాడు. ఇక మన కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసింది. మావా, అమ్మాయో అబ్బాయో కానీ ఎంత అదృష్టవంతులో తెలుసా? ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా, ఏ శాపము లేకుండా ఈ భూమి మీదకి వస్తున్నారు అంటే నాన్న పోలికే. మావ, మనం ఎన్ని కష్టాలు పడ్డా వీళ్ళు మాత్రం కష్టాలు పడకూడదు. నీదే బాధ్యత. నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఏమైంది మావా? ఏం లేదే, కంట్లేదు పడ్డది. ఏ నువ్వు తినే, ఇప్పుడే వస్తా. అదేంటి మామ తినకుండా వెళ్ళిపోతున్నావు? చెప్పు కీర్తి. కడుపులో నొప్పిగా ఉంది. వస్తాను. రా. ఇంటికి పోనీరా జల్దీ. కీర్తి అరే ఆటో స్టార్ట్ చేయరా. ఏం కాదు బంగారం, నేను వచ్చేసి నేను చూసుకుంటా. అరే ఆటో ఎటుగా తీసుకురారా కొంచెం. దగ్గర హాస్పిటల్ ఉంటే అక్కడ పోనీ. నువ్వు జాగ్రత్తగా కూర్చోరా. చూసుకోరా మేడం, నా భార్యను చూడండి మేడం. ఎమర్జెన్సీ ఉంది బాబా, ఒక డబ్బు కట్టండి, ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటాం. మేడం నా దగ్గర డబ్బులు లేవు మేడం, నా భార్యను మీరే చూడండి మేడం. ప్లీజ్ కాలు పట్టుకుంటాం మేడం. ప్లీజ్ మేడం, నా భార్యను చూడండి మేడం. ప్లీజ్ మేడం, మీరే కలుగుతుంది, కాలు పట్టుకుంటాం మేడం. ప్లీజ్ మేడం, నా భార్యను చూడండి మేడం. ప్లీజ్ మేడం, నా దగ్గర డబ్బులు లేవు మేడం. ప్లీజ్ మేడం. అరే నన్ను క్షమించవే, నేనేం చేయలేకపోతున్నా. జరగండి పక్క జరగండి మేడం తీసుకురామన్నది. జరగండి, ఇక్కడ ఉండండి, లోపల రావద్దు, ఇక్కడ ఉండండి, అక్కడ ఉండండి. ఏ బాబు మందులు పట్టుకురాపో, వెళ్ళిపో, ఉండండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. అన్నా, నా భార్యను ఎలా చూడండి మేడం, మీ కాలు పట్టుకుంటాం మేడం. ప్లీజ్ మేడం. అన్నా నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటన్నా? ఇది నా బాధ్యత. మీకు దండం పెడతా మేడం. నువ్వేం బాధపడకన్నా, లోపల మా నాన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు.
కంగ్రాట్స్ అన్నా, నీకు పాప పుట్టింది. సార్ సార్ ఇవ్వద్దు సార్. పర్లేదు బాబు, ఉంచుకో. ఈ ఎక్స్ట్రా డబ్బులు నాకు వద్దు సార్. నా కష్టం నాకు చాలు సార్.